నేను డ్రై ఫ్రూట్స్ చూపిస్తున్నానా అనుకుంటున్నారా? ఎందుకు చూపిస్తున్నానంటే ఇలా డ్రై ఫ్రూట్స్ని స్ప్రౌట్స్లో వేసుకొని తింటే చాలా ఆరోగ్యంగా ఉంటారండి, హెల్తీగా ఉంటారు. హెయిర్ గ్రోత్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుందన్నమాట. నేను కూడా రావు గారి వీడియోలో విన్నాను, అందుకనే స్ప్రౌట్స్ ఎలా తయారు చేసుకోవాలని చాలా యూట్యూబ్ వీడియోస్లో చూశాను. డిమార్ట్కి వెళ్ళి ఇలా మిక్స్డ్ దాల్ కొనుక్కొచ్చుకున్నాను అనమాట, 1/2 కిలో. ఈ మిక్స్డ్ దాల్లో అలసందలు, పెసులు, ఇంకా మసూర్ దాలు ఉన్నాయి. మనకు కావాలనుకుంటే ఇంకా చనా కూడా వేసుకోవచ్చండి. చనా, బాదాము, శనక్కాయ విత్తనాలు అలా అన్నీ మిక్స్డ్ చేసుకొని మనము రాత్రంతా నానబెట్టేసి మార్నింగ్ అవ్వగానే అలా వాష్ చేసేసి వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి మార్నింగ్ అంతా ఆరబెడితే ఇలా స్ప్రౌట్స్ అంతా వచ్చేస్తాయండి కొద్ది తడితోనే. ఇవి మనము ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకొని రోజు కొద్దిగా తింటూ ఉంటే హెల్తీగా ఉంటారండి. ఆరోగ్యమే మహాభాగ్యం కదా. మనం ఈ స్ప్రౌట్స్ని రోజు మీల్ టైంలో అన్నా, డిన్నర్ టైంలో అన్నా, బ్రేక్ఫాస్ట్ టైంలో అన్నా డ్రై ఫ్రూట్స్తో కలిపి ఇలా తింటే లేదా ఫ్రూట్స్ మిక్స్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నేను చెప్పిన దాల్తో పాటు సోయా బీన్స్ కూడా నానబెట్టుకొని స్ప్రౌట్స్గా చేసుకుంటే చాలా మంచిదండి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నవాళ్ళు, పీసీఓడి ఉన్నవాళ్ళు కూడా రిలీఫ్ అవుతారనమాట వీటి నుంచి. మీరు కూడా ట్రై చేయండి, హెల్తీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.